నమస్తే, అందరూ బాగున్నారా? నేను మీ సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. మనకి ఇంకా ఎవ్రీ 1 or 2 వీక్స్కి స్టార్ట్ అవుతూనే ఉంటాయి. నేనే చెప్తాను. ఓన్లీ 3 బ్యాచెస్ ఉంటే నేనే చెప్తాను, నేనే డైట్ ఇస్తాను. సో మీరు ఆ విషయంలో వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. సో మళ్ళీ ఒకటి కీన్వా, ఈరోజు మనం చేసే రెసిపీ చాలామంది కూడా అడుగుతున్నారు. సో అంతా మీకోసమే ఈరోజు చేస్తున్నాను. ఇదేంటంటే ఫస్ట్ ఒక్కసారి వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని ఒకసారి వాష్ చేసి సరిపోతుంది, సోపమైన వెళ్ళిపోవడానికి. వాష్ చేసేసుకొని 1కి 2 వాటర్ పోసుకొని పెట్టుకోండి. ఎక్కువ క్వాంటిటీ అవసరం లేదు. మీరు ఇంత తీసుకొని, మీరు చిన్న గ్లాస్ మీకు ఎంత, ఒకళ్ళకి చేసుకుంటున్నారా, ఇద్దరికి చేసుకుంటున్నారా, మీరు ఎంత తింటారు దాన్ని బట్టి 1కి 2 వాటర్ పోసుకొని ఒక 3 or 4 hours నానబెట్టుకోండి. ఇది నానబెట్టుకున్నది ఏం చేశాను నేను, డైరెక్ట్ దీంట్లోనే మీరు చేసేసుకోవచ్చు. ఇంకా ఇది ఆన్ చేసేసుకోండి. ఇది కొంచెం అడుగు అంటకుండా కొంచెం ఆయిల్ వేసుకుందాం. దీంట్లో మీకు కొంచెం సాల్ట్ కావాలంటే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి, సరిపోతుంది ఊరికి టేస్ట్కి. ఒకసారి కలిపేసుకొని ఇంకా సో కీనోవా ఎందుకు చూపిస్తున్నాను, స్టూడెంట్స్ అడిగారునా. దాంతోపాటు ఇంకో ఏంటి అంటే, కీనోవా చాలా మంచి ఐటమ్ అండి, ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి. ఈ మధ్యలో మనకి ఏజ్ పెరిగిన కొద్ది కూడా ఐరన్ డెఫిషియన్సీ బాగా వస్తుంది. ఇండియాలో ఐరన్ డెఫిషియన్సీ, వైటమిన్ డి డెఫిషియన్సీ చాలా ఎక్కువ అయిపోతున్నాయి. సో దాంట్లో మనం ఏం చేసుకోవచ్చు, కీనోవాలో ఐరన్ చాలా బాగుంటుంది. వీక్లీ 2 or 3 days మీరు లంచ్లో కీనోవా తీసుకోండి. లేదా బ్రేక్ఫాస్ట్ హెవీగా తినాలి, మీకు ఎక్కడన్నా దూరం వెళ్ళేది అలా అన్నప్పుడు బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు. ఇదేంటంటే దీంట్లో ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అన్నీ ఉంటాయి. సో అన్నీ ఉండడం చాలా మంచిది అనమాట. దాంతోపాటు దీన్ని కంప్లీట్ ప్రోటీన్ లాగా చూస్తారు. సో ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుంది, వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు ఏంటి, మనకి ఫిల్లింగ్ అయిపోతుంది, కడుపు కూడా మంచి నిండుతుంది. ఎక్కువసేపు ఊరికి ఆకలి ఏదో తినాలి అలా అనిపించదు మనకి. ఆ లాగడం కూడా తగ్గిపోతుంది. మీరు అన్ని ప్రాపర్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకున్నప్పుడు మీకు ఊకే ఆ స్వీట్స్ తినాలను లేదా ఇంకేదైనా జంక్ తినాలను అలా ఆ క్రేవింగ్స్ తగ్గిపోతాయి అన్నమాట. సో మీరు ఎవ్రీ వీక్ 2 or 3 times ఇది ఇంక్లూడ్ చేసుకోండి. హెల్త్ డెఫినెట్లీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఫైబర్ రిచ్ కాబట్టి మనకి ఇంకా అక్కడే తెలిసిపోతుంది కదా. కాన్స్టిపేషన్, అసలు మోషన్ సరిగా రాని వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, కొంచెం స్ట్రిక్ట్ పెట్టండి అని. ఇది తీసుకోండి, ఇది కూడా దానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నిద్ర కూడా కరెక్ట్ టైంకి వెళ్ళాలి. ఇప్పుడు నేను మీకు ఒకసారి చెప్తాను, కఫ వాత పిత ఆఫ్ డేస్ ఉంటాయి, ఎందుకు ఏ టైంకి ఎందుకు పడుకోవాలి, మనకి ఎందుకు అలా చేస్తేనే హెల్దీ ఉంటాను. సో వెయిట్ లాస్ అనేది ఇంపార్టెంట్ డెఫినెట్లీ, కానీ అబ్సెషన్ పెట్టుకోకండి. నేను ఎగ్జాక్ట్ ఇంతే వెయిట్ ఉండాలి, నేను ఎగ్జాక్ట్ ఇక్కడ ఇంతే కొలతలు ఉండాలని అట్లా అబ్సెషన్ ఫీల్ అవ్వకండి. హెల్దీగా ఉండాలి అని అనుకోవాలి, నైట్ కరెక్ట్గా నిద్రపోవాలి, మార్నింగ్ లేసాక ఎనర్జీగా అనిపించాలి, టైర్డ్ అనిపించకూడదు, హ్యాపీగా ఉండగలగాలి, స్ట్రెస్ లేకుండా ఉండగలగాలి. ఇట్లాంటి గోల్స్ పెట్టుకోండి, అన్ని గోల్స్ పెట్టుకోండి. ఇవన్నీ ఒకటే దగ్గర వస్తాయండి. కరెక్ట్ టైంకి లేస్తున్నామా, కరెక్ట్ టైంకి పడుకుంటున్నామా, ఎలా తింటున్నాము, తినడానికి ఏం చేస్తున్నాము, ఇవన్నీ ఇంటర్లింక్డ్. మనం ఏదైనా ఒక్కటి చేసి మిగతా అన్ని చేయకపోయినా కూడా ఆ డిఫరెన్స్ అనేది తొందరగా రాదు. ఇది మీకు టైం లేదు ఇంతసేపు అనుకుంటే కుక్కర్లో వేసుకోండి, లేదు టైం ఉంది అంటే మాత్రం ఇలా బౌల్లో వేసుకోండి. ఆ ఒక్కకి మర్చిపోకండి, 3 to 4 hours నానాలి అనేది మాత్రం పెట్టుకోండి. మీరు డైరెక్ట్ కుక్కర్లో వేసుకున్నా కూడా ఏం పర్లేదండి, మీకున్న టైంని బట్టి బిహేవ్ చేసుకోండి. ఇంకా మీరు ఇంక తీసేద్దాము. ఇప్పుడు దీంతో కిచిడి ఎలా చేసుకోవచ్చు, చిన్నగా సింపుల్గా. దీంట్లో కొంచెం ఆయిల్ తీసుకొని కొంచెం స్టవ్ వేయడమనిపోతాము. నేను ఈ వెజిటేబుల్స్ తీసుకున్నాను, మీకు ఇంకా ఎక్కువ వెజిటేబుల్స్ ఆప్షన్ ఉంటే అవి కూడా తీసుకోవచ్చు. చెప్పాను కదా, బీట్రూట్ తురుము తీసుకోండి. లేదు ఓపిక లేదనుకుంటే, మీరు తినగలుగుతాను ముక్కలు ఎలా ఉన్నా అనుకుంటే బీట్రూట్ ముక్కలు కట్ చేసుకోండి. ఆలు తీసుకోవచ్చు. ఆకుకూర ఏదైనా ఉంటే ఆకుకూర వేసుకుంటాను అనిపిస్తే ఆకుకూర అయినా వేసుకోవచ్చు, పాలకూర కూడా వేసుకోండి, ఏం పర్లేదు. ఆవాలు వేసుకుందాం ఇప్పుడు. పోసులు, జీలకర్ర, దీంట్లో ఉల్లిపాయ వేసుకున్నాము, మిర్చి మీ కారంకి తగినంత, చూసారు కదండి, ఆయిల్ ఎక్కువ వేసుకుంటున్నామా, అంత ఎక్కువ ఏం వేసుకోవట్లేదు, అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి.
మనకి యూజువల్లీ కుండలో వండుకునేప్పుడు ఇలా స్టీల్ స్పూన్స్ కంటే వుడెన్ స్పూన్స్ వాడుకోండి. ఇప్పుడు మన దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి మనం ఇది వాడుతున్నాము. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి. మనము ఎక్కువ వెజిటేబుల్స్ తింటున్నప్పుడు, కరెక్ట్ ఫుడ్ తింటున్నప్పుడు, అంటే బలమైన ఆహారం, హెల్దీ ఫుడ్ తింటున్నప్పుడు ఆటోమేటికల్లీ అది మన స్కిన్ మీద కనిపిస్తుంది. అంటే మనం బయట నుంచి ఎన్ని ప్రోడక్ట్స్ పెట్టుకున్నా, సరిగా నిద్ర లేకున్నా, మనకి సరిగ్గా ఎక్సర్సైజ్ లేకున్నా, స్ట్రెస్ ఉన్నా, సరిగ్గా తినకపోయినా అదంతా ఫేస్ మీద కనిపిస్తుంది. కనిపించకపోయినా మనకి ఏంటంటే హెల్త్ కదా చాలా ఇంపార్టెంట్. సో మీరు హెల్తీగా ఉంటే మీరు ఏం పెట్టుకోకున్నా కూడా మీకు ఆ గ్లోయింగ్ తెలుస్తుంది మనకి. మనం ఇప్పుడు హ్యాపీగా ఉన్నప్పుడు అంటారు కదా ముఖం వెలిగిపోతుంది అని, సేమ్ ఇది కూడా అంతే. మంచి ఫుడ్ తీసుకున్నప్పుడు, లోపల నుంచి సంతోషంగా ఉన్నప్పుడు అన్నీ బాగా అనిపిస్తాయి. అండ్ యోగా మనకి దానికి చాలా హెల్ప్ చేస్తుంది. దీంట్లో కరివేపాకు వేసుకున్నాము. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నాకు పోస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా ఇష్టం. టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. మీరు పప్పు చేసుకుంటున్నప్పుడు కూడా ఈసారి పోపులో వేసుకొని చూడండి. పచ్చిపులుసు చేసుకున్నప్పుడు, పప్పు చేసుకున్నప్పుడు టేస్ట్ చూడండి ఎలా ఉంటుందో. దీంట్లో కొంచెం జీలకర్ర పొడి వేసుకుందాము. దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం కొంచెం. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయగానే స్మెల్లే చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో టొమాటోస్ వేసేసుకోండి. మీ దగ్గర ఎన్ని వెజిటేబుల్స్ ఆప్షన్స్ ఉంటే అన్నీ వేసుకోవచ్చు. క్యారెట్, బీట్రూట్ అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం క్యారెట్ వేస్తాం ఎలా అయినా, కానీ మీరు బీట్రూట్ కొంచెం సన్న ముక్కలు వేసుకొని, ఆలు ముక్కలు వేసుకోవచ్చు అలా. దీంట్లోనే ఇప్పుడు ఇది వేసేసుకున్నాం, క్యారెట్ వేసుకున్నాం. కొంచెం దీంట్లో మళ్ళీ సాల్ట్ వేసుకున్నాం. దీంట్లో ఇంకా మిగిలిన కొత్తిమీర కూడా వేసేసుకోండి. మనం యూజువల్గా డైలీ ఏదైనా ఒక ఆకుకూర తినాలి. ఇప్పుడు మనకు అవైలబుల్ లేనప్పుడు మనం డైలీ ఆల్రెడీ తింటాం. మనం ప్రతి పూట ప్రతి దాంట్లో కరివేపాకు వేసుకుంటాం, కొత్తిమీర వేసుకుంటాం. అది కూడా ఆకుకూరలే కదా. మీరు దీంట్లో తోటకూర వేసుకుంటాను. మంచి ఫ్రెష్ ఆకు ఉంది, తోటకూర ఉంది, లేకపోతే పాలకూర ఉంది, ఏది ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఏం పర్లేదు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కదా, ఆ కీన్వా వేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకోండి. ఒక్కసారి ఉప్పు చూసుకోండి. కలిపేసుకున్నాక ఇంకా మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇది కడుపు కూడా మంచిగా చక్కగా నిండుతుంది. మళ్ళీ చెప్పాను కదా ఏదో తినాలి అన్న ఫీలింగ్ కూడా రాదు. సో ఇది ఆప్షన్ పెట్టుకోండి. హెల్త్ చాలా మంచిది. వెల్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పాను కదా. ఆటోమేటికల్లీ ఇప్పుడు మీరు హెల్త్ మీద దృష్టి పెట్టినప్పుడు మీరు ఎంత వెయిట్ ఉండాలో అంత వెయిట్ వచ్చేదాకా జరుగుతూనే ఉంటుంది. వెయిట్ లాస్ ప్రాసెస్లో అవుతూనే ఉంటుంది. సో దాని గురించి మళ్ళీ టెన్షన్ అవ్వకండి. ఇలాంటివన్నీ చిన్న చిన్న చేంజెస్ చేసుకొని సరిపోతుంది. ఇది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మీరు ఒక్కసారి కలిపేసుకొని మళ్ళీ ఒక్క 2 నిమిషాలు ఉండనివ్వండి. సేమ్ ఇక్కడే ఇలానే మూత పెట్టేసుకొని కుండలో అలా ఉండనివ్వండి ఒక 2 నిమిషాలు అంతే. సో మన కీనువా రెసిపీ అయిపోయింది. కీనువా కిచిడి అనొచ్చు, కీనువా వెజిటేబుల్స్ అనొచ్చు, ఇంకా మీరు ఎలా పేరు పెట్టుకుంటే అలాగా.
మొత్తానికి ఇది ఒకసారి మళ్ళీ ట్రై చేసుకోండి, టేస్ట్ చూడండి, తినండి. మీకు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కావాలి, పన్నీర్ కూడా యాడ్ చేసుకోవాలనిపిస్తుంది యాడ్ చేసుకోండి. మీకు ఇంకా ఎలా ఇష్టం ఉంటే దాన్ని కొంచెం ఎన్హాన్స్ చేసుకోండి, లేదు అంటే ఇలా అయినా చేసుకోవచ్చు. టేస్ట్ చూసి ఎలా ఉంది అనేది నాకు చెప్పండి. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో లేదా కామెంట్ సెక్షన్లో చెప్పండి, మనం నెక్స్ట్ టైం చేసుకుందాం.